హరీష్ రావును తన ఇంట్లో అరెస్టు చేసినందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మరియు 6 గ్యారంటీల గురించి అడిగితే తప్ప అని అన్నారు. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గురుస్వామి అశోక్ గౌడ్, సత్యం గౌడ్, శేఖర్, జ్ఞానేశ్వర్, షరీఫ్, షేక్ హుసేన్, రింగుల ప్రసాద్, సద్దం, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. హరీష్ రావు గారిని అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు సిఐ గారు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ టైం ఇస్తే మా పిటిషన్ తీసుకోండి అని చెప్పేసి అడిగి పిటిషన్ ఇచ్చేటువంటి సందర్భంలో సిఐ గారిని అటకాయించిందని చెప్పేసి కేసు పెట్టడం నిజంగా కూడా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా అనిపిస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఇటువంటి చర్యకు పూనుకోలేదు. కానీ ఈరోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి పిటిషన్ ఇస్తే పిటిషన్ ఇచ్చినటువంటి వారిపైనే కేసు చేస్తున్నారే తప్ప పిటిషన్ ఎవరిపైన ఇచ్చినామో వాళ్ళని మాత్రం పోలీస్ స్టేషన్లో పెళ్లి కొడుకుల్లాగా చూసి పంపిస్తూ ఉన్నారు. నిజంగా ఇది దారుణమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు హరీష్ రావు గారు ఏంటంటే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు మరి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ గారి అనుమతి పొందాల్సినటువంటి అవసరం. ఆ నియమ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు మరి అరెస్టుకు మరి స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోకపోగా ఇంట్లో జొరబడి ఆయన బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ దగ్గర కాపలాగాస్తూ ఎప్పుడు బయటకు వస్తే పట్టుకోదామని చెప్పేసి పరిస్థితిలో నిజంగా రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఉండకుండా వచ్చేటువంటి పరిస్థితి. మరి ఆయనను అరెస్ట్ చేస్తున్నారని తెలిసినటువంటి హరీష్ రావు గారిని కూడా మరి నానా రకాలైనటువంటి దుష్భాషలాడుతూ వారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా మరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు అదే పని చేయాలి. కానీ ఈరోజు పోలీసులను ఉపయోగించుకొని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మరి స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఏమైనా చెప్పేసి అడుగుతున్నటువంటి లేదంటే ఏదైనా ప్రజా సమస్య వస్తే ముందు ఉండి నడిపిస్తున్నటువంటి కేటీఆర్ మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని కానీ మరి గొంతు నొక్కాలని వారు మాట్లాడకుండా ఏదో రకంగా వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి ఇటువంటి అక్రమ అరెస్టులు చేసి కేసులు పెట్టి బనాయించి లోపలికి పంపిస్తే మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. బంతి కింద పడితే ఏ విధంగా అయితే స్పీడ్గా పైకి లేస్తుందో ఇంకా అంతే ఉత్సాహంతో బలంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ పార్టీ ఉన్నా కూడా మరి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళది ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు విఫలమైతే దానికి సరిచేసేటువంటి విధంగా మరి చెప్పడం జరుగుతుంది. నోరు ఇప్పితే అబద్ధాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ అబద్ధాలు కాదు వాస్తవం ఇది అని చెప్తే మీరు మాట్లాడతారా మాకు వ్యతిరేకంగా అని చెప్పేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తామంటే ఏంటి అర్థం అని చెప్పేసి అడుగుతామంటే ప్రజాస్వామ్యంని మరి కూని చేస్తున్నారా? ప్రజాస్వామ్యం అనేది లేదా? అంటే మాట్లాడేటువంటి స్వతంత్రం ఎవరికి లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ధ్యేయంగా ఖండిస్తూ మరి వారిని బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే మేమందరం కూడా మరి పోలీస్ స్టేషన్ కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తే ఎంతమంది పోలీస్ స్టేషన్లో పెడతారో మరి మేము కూడా చూస్తాం.